After Good Friday was declared a working day in Chandigarh, Congress National General Secretary K.C. Venugopal on Friday accused the BJP of having an anti-Christian attitude. ప్రైజ్ లార్డ్ దైకర్ ఇవాంజలిజం ఇండియాకి మరొకసారి స్వాగతము. థంబ్నెయిల్లో మీరు చూశారనుకుంటా ఫ్రెండ్స్, చండీగఢ్ పంజాబ్ ఇంకా హర్యానాకు క్యాపిటల్ సిటీ. ఈ చండీగఢ్లో గుడ్ ఫ్రైడే నాడు వర్కింగ్ డే అనేది ఇవ్వడం జరిగింది. ఆలోచించండి, పంజాబ్లో ఆమ్ ఆద్మీ పార్టీ అయితే హర్యానాలో బీజేపీ పార్టీ, నేషనల్ పార్టీతో సహా హర్యానాలో కూడా బీజేపీ పార్టీ ఉంది. అయితే ఇప్పుడు ఆ చండీగఢ్ పైన వీళ్ళ డామినెన్స్ ఎక్కువగా ఉంది. అలాంటి సమయంలో క్రైస్తవులకు ఎలాంటి హాలిడే లేకుండా, లేదా గుడ్ ఫ్రైడే నాడు ఎలాంటి హాలిడే లేకుండా వీళ్ళు గుడ్ ఫ్రైడే నాడు వర్కింగ్ డేగా మార్చేశారు. కాంగ్రెస్కి సంబంధించిన వేణుగోపాల్ లీడర్ ఏం మాట్లాడారో మీరు వినండి. We know about a government order from the Home Ministry declaring Good Friday as a working day at Chandigarh, on Chandigarh. Therefore, we are demanding the immediate withdrawal of that government order from the Home Ministry. Good Friday, everybody know that all over the world, Good Friday is the holiday, and that day nobody who's the believer of the Christian community will come outside. They are all in the churches with the prayers. That is one of the most sacred day as far as Christian community is concerned, as far as the humanitarians is concerned. So now they declared it as a working day. This is the clear attitude. So this is a clear-cut attitude of the central government on minorities, especially on Christians. పంజాబ్లో చాలామంది క్రైస్తవులు ఉంటారు. అలాంటి ప్రదేశంలో, అలాంటి ప్రాంతంలో గుడ్ ఫ్రైడే నాడు వర్కింగ్ డే డిక్లేర్ చేయడం అనేది చాలా బాధాకరమైన విషయము. పైగా చట్టాన్ని తన ఇష్టం ఉన్న ప్రకారంగా నడిపిస్తున్నారనేది ఒక క్లియర్గా స్టేట్మెంట్ అనేది వీళ్ళు ఇస్తున్నారు. ఫ్రెండ్స్, మీరేమంటారో కామెంట్స్ ద్వారా మాకు తెలియజేయండి. రోజు రోజుకి క్రిస్టియన్స్ కానీ, మైనారిటీస్ కానీ, ముస్లిమ్స్ కానీ వీళ్ళపైన ఎలాంటి స్ట్రిక్ట్నెస్ వీళ్ళు పెంచుతున్నారో మీరే చూస్తున్నారు. మీ అభిప్రాయం మాకు చాలా అవసరం. గాడ్ బ్లెస్ యు ఆల్. హ్యావ్ ఎ గ్రేట్ డే.